హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమి కదా, గుడికి వెళ్ళాలి కనుక ముందు సింపుల్గా, చాలా సింపుల్గా టమాటా పప్పు తయారు చేసాను. సగ్గుబియ్యం వడియాలు ఉంటే వేయించుకున్నాను. పచ్చడి ముక్కలు రసంతో సరిపోద్ది కనుక అలాగ రెడీ చేశానండి ఈరోజు. మన కుక్కర్లోని మనం పప్పు వండుకునేటప్పుడు ముందు పప్పుని తీసుకొని ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకుంటేనండి, వేయించుకుంటే మంటను తక్కువలో పెట్టుకొని పప్పు, టమాటా పప్పు కానీ మామిడికాయ పప్పు కానీ ఏ పప్పు వండుకున్నా చాలా కమ్మగా ఉంటుందండి. ఆ తర్వాత పప్పు అంతా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజువి 3-4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అవి పప్పులో వేసుకొని పప్పు ఆ ముక్కలు ములిగేటట్టుగా వాటర్ వేసుకోవాలండి. అంటే కరెక్ట్గా వేసుకుంటే పప్పు మనం ఉడికిపోయిన తర్వాత కలుపుకుంటే లేహంలా అయిపోద్ది. అందుకు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ వస్తాయండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చూస్తే మనకి పప్పు ఎంత బాగా ఉడికిందో తెలుస్తుంది. అయితే మనం ఎప్పుడు కూడా పప్పును ఒక 5 నిమిషాలు వేయించుకొని చేసుకుంటే పప్పు చాలా కమ్మగా ఉంటుందండి. ఓకేనండి, ఇలాగ పప్పు చూసారు కదా, మనకు చూపిస్తాను చూడండి. అప్పుడు సాల్ట్ వేసుకుందాం. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి పప్పు లేహంలా ఉడికిపోదండి. చాలా కంఫర్ట్గా, చాలా మంచి టేస్ట్ తోటి ఉంటుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఆ ప్యాన్లో ఆల్రెడీ సగ్గుబియ్యం వడియాలు వేయించి తీసేసి మనకి కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పించి ఇంగువ వేసానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ ఉంచి అవి వేగిపోయిన తర్వాత పప్పులోని తాలింపు తిరగమూత వేసుకుంటే మనకి టమాటా పప్పు రెడీ అండి. శ్రీరామనవమి కనుక గుడికి వెళ్ళే హడావిల్లో వెళ్ళాలి కనుక చాలా సింపుల్గా ఈ రోజుకి ఇలాగే చేశానండి. టమాటా పప్పు చేసాను. సమ్మర్లోని ఇలాగ పప్పు, మనం టమాటా పప్పు, టమాటా రసం, ఏదో ఒక లిక్విడ్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అంటారండి. అలాగే ఇప్పుడు మనకి ఇంకేం కావాలండి, లంచ్లోకి అయితే వైట్ రైసు, నెక్స్ట్ మనం కొత్తగా పెట్టుకున్న పచ్చడి ముక్కలు ఉన్నాయి కదండి అవి, నెక్స్ట్ టమాటా పప్పు. ఆల్రెడీ నేను సగ్గుబియ్యం వడియాలు ఎలా అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా, ఆ సగ్గుబియ్యం వడియాలు ఇవన్నీ కూడా ఈవేళ లంచ్కి ఇలా రెడీ చేసుకున్నాండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.